హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మనకు ఈ రోజు నుంచి ఫైనల్ లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే డిస్ప్లే చేస్తారు. అలాగే ఆ లిస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఆ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఆన్లైన్లో మనం ఏమైనా చెక్ చేసుకోవచ్చా, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకు ఆగస్టు 12వ తారీఖున మహిళల ఖాతాలో 18,750 రూపాయలతో డిపాజిట్ చేస్తారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ఆగస్టు 12వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మొదటి విడతకి సంబంధించిన అమౌంట్ అయితే మనకు ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఫైనల్ లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే డిస్ప్లే చేస్తారు. సో దీన్ని మనం డైరెక్ట్గా అయితే ఆన్లైన్లో చెక్ చేసుకోలేము. ఓన్లీ ఆ సచివాలయం ఉద్యోగులు మాత్రమే చెక్ చేస్తారు. అది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఉద్యోగి ఉంటారు సచివాలయంలో. వాళ్ళ లాగిన్లోకి వెళ్తే మనకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఎలా ఉంటుందో పేజ్ కూడా చూద్దాము. ఫస్ట్ నవశకం వెబ్సైట్ అందరికీ తెలిసిందే. నవశకం వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనకు దాంట్లో లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్ సైడ్ లాగిన్లోకి వెళ్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి మనకు తెలిసినవి కాదు. మనకు సచివాలయ సిబ్బందికి ఆయా సచివాలయంకి ఒక యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇస్తారు. వాళ్ళ లాగిన్లోకి వెళ్తే మనకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ డీటెయిల్స్లో ఏమేమి ఉంటాయి, అలాగే వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో కూడా చూద్దాము. సో ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ అనేది ఇది ఫైనల్ లిస్ట్ అనేది కాదు, మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఎవరైతే ఫైనల్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే మనకు మనీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో వాహన మిత్ర కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, రేషన్ కార్డు అన్ని స్కీమ్స్ ఉంటాయి. జగనన్న చేదోడు. సో మనకు కావాల్సింది వైఎస్ఆర్ చేయూత కాబట్టి వైఎస్ఆర్ చేయూత దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే సో మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకు నార్మల్గా మనం ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవ్వదు అనమాట. మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండదు కాబట్టి సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. అది కూడా ఈ రోజు నుంచే ఇవ్వడం జరిగింది. మనకు ఈ రోజు నుంచి డిస్ప్లే చేస్తారు. మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఈ ఏదైతే లిస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. అలాగే ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు. అది కూడా ఏ ఊరికి సంబంధించి ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళది మాత్రమే డిస్ప్లే చేస్తారు. అంటే ఆ ఊరికి సంబంధించినంత వరకు మాత్రమే డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ చూస్తే కనుక మనకు వైఎస్ఆర్ చేయూత క్లిక్ చేసినామంటే కింద కనపడుతుంది. కింద చూసుకుంటే కనుక ఇక్కడ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి కంప్లైంట్ కూడా చేయొచ్చు. మనం చూస్తే కనుక ప్రొవిజనలీ ఎలిజిబిలిటీ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. కింద ప్రొవిజనలీ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే మొదటి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ లేరు అని చెప్పేసి 2 లిస్టులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే ఏ సచివాలయం కింద సిబ్బంది ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకు ఆ ఊర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అప్లై చేశారో వాళ్ళందరివి డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ చూద్దాము. ఎలిజిబిలిటీ లిస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాము. సో ఎలిజిబిలిటీ లిస్ట్లో చూసుకుంటే కనుక మహిళ పేరు, తర్వాత భర్త కానీ తండ్రి కానీ పేరు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మనకు ఈ లిస్ట్లో కనపడుతున్నాయి. సో మొత్తం ఇది వచ్చేసి అన్నీ ఉండవు అనమాట. ఆ జిల్లాకు మొత్తం ఒకేసారి ఇవ్వరు. ఆ మండలానికి ఆ ఊరికి సంబంధించిన లిస్ట్ మాత్రమే వాళ్ళ లాగిన్లోకి వస్తాయి. అది మాత్రమే ఆ ప్రింట్ తీసి అక్కడ డిస్ప్లే చేయాలి. సో మీరు ఇక్కడంటే ఇంటూ మార్క్స్ కనపడుతున్నాయి, కానీ వాళ్ళ లాగిన్లోకి వెళ్తే కనుక మనకు క్లియర్గా అకౌంట్ నెంబర్స్ అన్నీ క్లియర్గా కనపడతాయి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు, సో మనకి ఇక్కడ షార్ట్ కట్ ఇచ్చారు, కానీ అక్కడికి వెళ్తే కనుక మీకు రైస్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు అన్ని డీటెయిల్స్ అయితే కనపడతాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ అని చూపించారు. ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్లో కింద చూసుకుంటే పేరు, భర్త పేరు, తండ్రి పేరు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత లాస్ట్లో చూసుకుంటే కారణం, ఎందుకు ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారు, వయస్సు అని చెప్పేసి కింద ఇచ్చారు. సో ఎందువల్ల మీకు రిజెక్ట్ అయిందో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు వాళ్ళకి ఒకవేళ వయసు తప్పు పడింది అనుకో, బై మిస్టేక్ ఏదైనా ఎంటర్ చేసేటప్పుడు తప్పు ఉంటే మీరు ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీలోకి వెళ్తారు. మనకు ఇప్పుడు చూపించేది ఎలిజిబిలిటీ లిస్టు. ఏమన్నా ఎడిట్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని 2-3 రోజుల పాటు ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఒకవేళ కరెక్ట్ ఉండి అక్కడ తప్పు పడింటే బై మిస్టేక్ ఏదైనా ప్రింటింగ్లో కానీ టైపింగ్లో కానీ ఏదైనా తప్పు పడితే దాన్ని అయితే మాడిఫై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆధార్ కానివ్వండి, ఏదైనా మార్క్ షీట్ కానివ్వండి, ఏదో ఒకటి ప్రూఫ్ ఇస్తే దాన్ని అయితే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి మళ్ళీ మనకు ఇది ఫైనల్ లిస్ట్ కాదు, మనకు 8వ తారీఖు 10వ తారీఖు ఒక లిస్ట్ వస్తుంది. అది ఫైనల్ లిస్ట్ అనమాట. సో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేస్తారు. ఇప్పుడు చేసేసి మనకు ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తారు. సో ఆ ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు కరెక్ట్గా ఉంటే దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మొత్తం అంటే మనకు ఆధార్, రైస్ కార్డ్ నెంబరు, ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని డీటెయిల్స్ మనకు 10వ తారీఖు ఇచ్చే ఫైనల్ లిస్ట్లో ఉంటాయి. ఒకసారి ఇప్పుడు చూసుకోండి.
మళ్ళీ వచ్చే లిస్ట్ కూడా చూసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు అమౌంట్ వస్తుంది. ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్‌లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.